దేశం కాని దేశంలో పొట్ట చేత పట్టుకొని మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడి చట్టాల్లో అక్కడి పరిస్థితుల్లో ఇరుక్కుపోయి అక్కడి జైళ్ళలో మగ్గుతూ ఉంటారు. శిక్షలు వాళ్ళను వెంటాడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఈ పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పబోయే కథ కాదు, రియల్ స్టోరీ. యమన్ దేశంలో ఎవరి గురించి? కేరళకు చెందిన నిమిషా ప్రియ. ఈమె ఒక నర్స్. మనకందరికీ తెలుసు, కేరళ నర్సులు ప్రపంచమంతటా ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో అనేక దేశాల్లో పనిచేస్తుంటారు. భారతీయ కార్మికులు ఇప్పుడు ఇజ్రాయిల్ వార్ జోన్లో కూడా పనిచేస్తున్నారు. పాలస్తీనా వాళ్ళను ఇజ్రాయిల్ పనిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నాక వాళ్ళ స్థానంలో ఇప్పుడు భారతీయ కార్మికుల్ని మన ప్రభుత్వం విచారించి పంపించింది. సో ఇప్పుడు జరిగింది ఏంటి? నిమిషా ప్రియ కథ. ఈమె కేరళకు చెందిన వ్యవసాయ కూలి, డైలీ వేజ్ లేబర్. ఆ డైలీ వేజ్ చేసుకుని బతికే దినసరి కూలీ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ. యమన్ పోయింది నర్సుగా. 2008లో తన జీవితం మొదలుపెట్టింది. 6 ఏళ్ల పాటు యమన్లోని అనేక హాస్పిటల్స్లో పనిచేసింది. 2014లో సొంతగా ఒక క్లినిక్ పెట్టుకుంటే కాస్త డబ్బులు ఎక్కువ వెనకేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, తొందరగా అవసరమైన మేరకు సంపాదించుకొని మాతృదేశానికి తిరిగి రావచ్చు అన్న ఆశతో మన నిమిషా ప్రియ అక్కడ క్లినిక్ పెట్టాలనుకుంది. కానీ సొంతగా తనంతట తానే క్లినిక్ పెట్టే పరిస్థితి ఆమెకు లేకుండే. అందువల్ల యమన్కు చెందిన ఒక పౌరుడు దలాల్ అబ్దుల్ మెహదీ అనే అతనితో కలిసి బిజినెస్ పార్ట్నర్గా ఆమె క్లినిక్ పెట్టుకుంది. కానీ సహజంగానే యమన్ లాంటి దేశంలో అదేం ప్రజాస్వామ్యము, పౌర హక్కులు, పారదర్శకమైన వ్యాపార వ్యవస్థలు ఉన్న దేశం కాదు. వాస్తవానికి ఇండియాకు మంచి మిత్రదేశం. శతాబ్దాల తరబడి భారత్కు యమన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. బ్రిటిష్ నుంచి యమన్ స్వాతంత్రానికి కూడా భారతదేశం మద్దతు ఇచ్చిన దేశం. యాంటీ ఇండియా ఫీలింగ్ ఉన్న కంట్రీ ఏమీ కాదు. కానీ దేశం కాని దేశం. అక్కడ ఈ దలాల్ అబ్దుల్ మెహదీ నిమిషా ప్రియాను మోసం చేయడం మొదలుపెట్టాడు. జాయింట్ బిజినెస్ కనుక పెద్ద ఎత్తున డబ్బులు స్వాహా చేయడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళాడంటే ఈమెను గన్ పాయింట్ మీద బెదిరించడం, డబ్బులు వసూలు చేసుకోవడము. ఈమె నిమిషా ప్రియ పాస్పోర్ట్ కూడా తీసేసుకుంది. దాంతో ఆమె మాతృదేశానికి తిరిగి రాలేని పరిస్థితి, అక్కడ ఉండలేని పరిస్థితి, నిరంతరం టార్చర్ అనుభవిస్తున్న పరిస్థితి. ఈ టార్చర్ భరించలేక ఆమె ఒకరోజు మీడియా కథనాల ప్రకారం దలాల్ అబ్దుల్ మెహదీ అనే యమనీస్ పౌరునికి సెడేటివ్స్ ఇచ్చింది. దాంతో వాడు నిద్రలోకి జారకుంటే, మత్తులో జారకుంటే అప్పుడు వాని దగ్గరికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుని బయటపడవచ్చు అని పాపం ఆశపడింది. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. ఆ సెడేటివ్ డోస్ పెరిగి దలాల్ అబ్దుల్ మెహదీ చనిపోయాడు. దీంతో నిమిషా ప్రియ పైన మర్డర్ కేసు పడింది. 2017లో ఈ మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. 2020లో ఆమెకు మరణశిక్ష విధించబడింది. యమన్ క్షమాభిక్ష కొరకు అనేక సార్లు అప్లై చేసుకుంది. కానీ ఆ అవకాశాలు ఏవీ లేవు. ఫైనల్గా ఇప్పుడు యమన్ అధ్యక్షుడు ఈ మరణశిక్షను ధృవీకరించాడు. నెల లోపల నిమిషా ప్రియ మరణశిక్ష అమలయ్యే ప్రమాదం ఉంది. నిమిషా ప్రియ తల్లి నానా కష్టాలు పడి సోషల్ వర్కర్ల సాయంతో, ప్రభుత్వాల సహకారంతో యమన్కు వెళ్ళి ప్రయత్నాలు చేస్తుంది పాపం. కానీ పేద కుటుంబం, నిస్సహాయ పరిస్థితి. యమన్ లాంటి దేశం, అక్కడ అంతర్యుద్ధం, సివిల్ వార్ జరుగుతుంది. ఒకవైపు అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలోని ఇజ్రాయిల్ యమన్లోని హూతీ తిరుగుబాటుదారులపైన దాడులు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ చిన్నాభిన్నమై ఉంది. ప్రభుత్వ వ్యవస్థలు గందరగోళంగా ఉన్నాయి. ఎవరిని పట్టుకోవాలి, ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. అయినా ఆమె తంటాలు పడుతోంది. ఫైనల్గా ఒక లాయర్ను పట్టుకున్నారు. $40,000 వాడు ఫీజు అడిగాడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి. ఉన్న ఏకైక అవకాశం యమన్ చట్టాల ప్రకారం మరణశిక్ష ఆగిపోవాలి అంటే దలాల్ అబ్దుల్ మెహదీ ఆ బాధితుని ఫ్యామిలీ క్షమాభిక్ష ఇవ్వాలి. అది యమన్ చట్టం. అంటే వాళ్ళ ఫ్యామిలీ కనుక క్షమాభిక్ష
అంటే బ్లడ్ మనీ అంటారు. సో వాళ్ళు డబ్బులు తీసుకొని క్షమాభిక్ష ఇస్తే డబ్బులు తీసుకోకుండా ఇవ్వచ్చు కదా, ఎవడివ్వడు కదా, తీసుకొని ఇస్తే అప్పుడు నిమిషా ప్రియ బయటకు వస్తుంది. సో అందువల్ల ఈ తల్లి వెళ్ళి పాపం నానా కష్టాలు పడుతూ దలాల్ అబ్దుల్ మెహదీ కుటుంబంతో కూడా నెగోషియేట్ చేస్తుంది. లాయర్ సాయంతో నెగోషియేట్ చేస్తానికి ఇప్పటికీ $20,000 చెల్లించిందట కూడా. కానీ ఇంకా $20,000 ముడితేనే తాను కేసు ఒక లాజికల్ ఎండ్ తీసుకొస్తానని లాయర్ అంటున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి, ఆ కుటుంబంది ఆగమగోచరం. సో మన భారత ప్రభుత్వానికి కూడా ఒక 4 రోజుల సమయం ఉంది. యమన్తో రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలతో మంచి సంబంధాలు, గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు కలిగిన నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ అయితే నిమిషా ప్రియను ఏమైనా కాపాడవచ్చేమో. భారత ప్రభుత్వం ఇప్పటికీ సహకరిస్తోంది, కానీ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. మనం చేయగలిగింది లెట్ us hope, let us pray for నిమిషా ప్రియా సేఫ్ రిటర్న్ టు ద కంట్రీ.